అది వాళ్ళకి మీరు వస్త్రధారణ మీద మీరు కామెంట్స్ పెట్టినప్పుడు మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? చాలా పాజిటివ్ సార్. 95% హ్మ్. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు కాల్ చేశారు. అంటే కానీ నాకు మీరు చేయలేదు. హ్మ్. సందీప్ గారికి చేసి వీడియో షేర్ చేసుకున్నారు చాలామంది. నేనది ర్యాండమ్‌గా మాట్లాడాను. చాలామంది స్టేటస్‌లో పెట్టుకున్నారు. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఆహ్, కలిసినప్పుడు చాలా నాతో కన్నా తనతో మీ మిసెస్‌కు చాలా మాట్లాడిందయ్యా. హ్మ్. ఎందుకంటే ఫేమ్‌లో ఉన్నవాళ్ళు అదే సార్ మన ఫేమ్ అనేది నలుగురికి ఉపయోగపడాలి. ఫేమ్‌లో ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి. జ్యోతి గారు చాలా బాగా మాట్లాడారు అని. కానీ ఆహ్, అట్ ద సేమ్ టైమ్ విమర్శలు కూడా వచ్చినాయిగా? కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి సార్. అదే. కానీ నేను ఎవరి పేరు ఉద్దేశించి మాట్లాడలేదు. పలానా వ్యక్తులకని మేము మాట్లాడలేదు. హ్మ్. ఆ టైంలో యాంకర్ నన్ను ర్యాండమ్‌గా అడిగిన క్వెషన్ నా ఒపీనియన్ నేను షేర్ చేసుకున్నాను. యాహ్! బట్ కొంతమంది అంటే మాక్సిమం స్త్రీలకి ఫ్రీడమ్ లేదా? హ్మ్. వస్త్రధారణ విషయంలో కూడా ఎందుకు ఈ హద్దులు అని హ్మ్. అన్నవాళ్ళు ఉన్నారు గదా! ఇప్పుడు అంతా బయట జరుగుతుంది సార్. బట్ హ్మ్. మనం ఎక్కడ కూడా పలానా వ్యక్తుల్ని మన యాహ్! అనలేదు. మీరు ఎవ్వరిని అనే అనలేదు. రైట్ ఎవరికీ మీరు లేదు సార్. కామన్‌గానే హ్మ్. చెప్పారది. నా గురించి చెప్పాను. మామూలుగా హ్మ్. మన గురించి మన యాహ్! నాలాగా ఉండే చాలామంది మహిళలు ఎలా ఉండాలి. ఇప్పటికి కూడా సార్ అదే ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను. ఒక్కొక్కరి ప్రొఫెషన్ ఒక్కొక్కరు. ఇప్పుడు కొంతమంది స్పోర్ట్స్ వాళ్ళుంటారు. ఆ స్పోర్ట్స్ వాళ్ళు చాలా షార్ట్ డ్రెసెస్ ఏసుకున్నా వాళ్ళ కళ్ళల్లో ఆ కసి, యాహ్! ఆ గెలవాలన్న గెలవాలన్న తాపత్రయం. తాపత్రయం, ఆ చెమట, ఆ పవర్ తప్ప ఎక్కడ వల్గరిటీ కనిపించదు. వాళ్ళు పొట్టి అది చూసే కళ్ళని బట్టలేసుకున్నారు. బట్టి కూడా ఉంటుందిలెండి. అది చూసే కళ్ళని బట్టి. అలాగే డిపెండ్స్ ఆన్ దెన్ ప్రొఫెషన్. అవసరం ఉన్న చోట ప్రొఫెషన్‌లో తప్పదు. అవసరం లేని చోట పర్సనల్ లైఫ్ అంటూ కొంచెం ఉంటది కదా సార్. యాహ్! మన ఇంకోటి మొన్న ఫంక్షన్‌లో చిరంజీవి గారు ఈ కాస్టింగ్ కౌచ్ గురించి అద్భుతంగా చెప్పారు. హ్మ్. అంటే మనం అద్దం ముందు నుంచుంటే అని ఆయన నిర్వచనం చెప్పి కాస్టింగ్ కౌచ్ అనేది ఇక మన ఇండస్ట్రీలో లేదు అన్నారు. బట్ ఈరోజు చిన్మయ్య గారు లేదు దాన్ని ఖండిస్తూ హుహు. కాస్టింగ్ కౌచ్ ఉంది అని ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవి గారి స్టేట్మెంట్‌ని ఖండించినట్టు అయింది. హ్మ్. సో, మీరేమంటారు? అదంతా ఒక ప్రపంచం సార్. పొద్దున్న లేస్తే నేను మా ఆయనతో ఉంటాను కాబట్టి ఆ ప్రపంచానికి నాకు సంబంధం లేదు. చాలా నా వర్క్ మెచ్యూర్డ్‌గా చెప్పారు మీరు. ఎందుకంటే సార్ నాకు బేసిక్‌గా ఇప్పటి వరకు మీరు చూస్తే ఇండివిడ్యువల్‌గా నాకెందుకు ఆఫర్స్ రావంటే, నేనెవరితో కమ్యూనికేషన్ ఉండదు నాకు. నాకు కాల్ చేయాలన్నా సందీప్ గారికి చేయాలి. హ్మ్. నేను పెట్టుకోను. ఎందుకంటే మార్నింగ్ లేసినప్పటి నుంచి నా వర్క్ నా భర్తతో అంటే. సో, ఆయన దగ్గర ఈస్ మై బాస్. ఆయన దగ్గర నాకు పర్మనెంట్ జాబ్ ఉంది. ఓకే. ఐయామ్ వర్కింగ్. ఈస్ మై బాస్. సో, నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నేనక్కడ బాస్. ఆయన నాకు హెడ్. సో, ఓకే. కాబట్టి నా వైస్‌గా నేను చాలా కంఫర్టబుల్‌గా వర్క్ చేసుకుంటున్నాను. బట్ ఒకటేంటంటే, మనల్ని బట్టి కూడా అవతల వాళ్ళ రెస్పెక్ట్ ఉంటుంది.